కాన్స్టెన్సీలో యూతా లేకపోతే మహిళల లేకపోతే స్టార్టప్ క్రౌడా ఎవరు మీకు బాగా దగ్గర అవుతున్నారు? అంటే మీ మామగారు రీచ్ అవ్వలేని క్రౌడ్ని ఏది మీరు రీప్లేస్ చేస్తున్నారు? బేసిక్గా మామకు అందరి దగ్గరనే, ఎందుకంటే తను ఎన్ఎస్వై నుంచి పొలిటికల్లో ఉన్నాడు. నేను చూస్తుంటా కదా, యూత్ వింగ్ ఉంటుంది, మహిళల వింగ్ ఉంటుంది, సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు అందరు ఉంటారు. నేను ఎక్కువ యూత్ తోటి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటా. సీనియర్స్ తోటి వాళ్ళ ఫీడ్బ్యాక్ లేదంటే వాళ్ళ నుంచి ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తుంటా. మహిళా వింగ్ తోటి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు లేదా మా వైఫ్ వీళ్ళందరూ ఎప్పుడు కనెక్టెడే ఉంటారు, టచ్లో ఉంటారు. ఏదన్నా మామయ్య చెప్పలేదన్నా వీళ్ళకి చెప్తే వీళ్ళు అక్కడ చెప్తుంటారు. సో మేము కంప్లీట్గా అంటే ఎలక్షన్లో అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము వచ్చి అడిగినాం అనుకోండి ఓట్లు, అరే మీరు ఎలక్షన్ల ముందే వస్తారు మళ్ళీ మమ్మల్ని పట్టించుకోరని ఆ కాన్సెప్ట్ తోటే నేను కూడా అంటే ఈ పబ్లిక్ కనెక్టివిటీ అనేది దూరం చేసుకుంటాం ఎవరైనా. ఎందుకంటే మేము ఫుల్ ఫోకస్డ్గా మా కష్టాన్ని మేము కూడా దాన్ని కంటిన్యూ చేయాలి, పబ్లిక్ ఏదో మనం చేంజ్ అనేది చేయాలి ఎన్ని రోజులు అనేది, దానిపైనే మేము కూడా వర్క్ చేసుకుంటాం.